ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం శ్రీకృష్ణ శతకం 10వ పద్యం. వేదం బుధు ఘననైరణి ఆది పరబ్రహ్మమూర్తి వనగ మురారి నా దిక్కు చూచి కామము నీ దిక్కే నమ్మినాడ నిజమగ కృష్ణ. కృష్ణ అనగా కృష్ణ అనగా పుణ్యాత్ముడా. ముర హరి మురాసును శత్రువై అతన్ని వధించినవాడ. వేదంబులు కనునేరుని వేదములు కూడా అంతుపట్టని ఆది పరబ్రహ్మమూర్తివి, ఈ జగత్తు యొక్క ఆది బ్రహ్మ అయిన పరబ్రహ్మము నా దిక్కు చూసి కావము, నా ఎడ దయతో చూసి నన్ను సంరక్షించము. నిజమగా నా దిక్కు నీవే అని నమ్ముకొని ఉంటుంది. కృష్ణ, నీవు వేదాంతానికి కూడా అతీతుడు. వేదాలని స్వరూపరూపగుణ విభవాల గురించి వెతుకుతూ ఇది కాదని నా ఇతి నేతి వెతుకుతూ నేను కనిపెట్టలేకపోయాయి. అనిర్దేశ్యమైన బ్రహ్మతత్వాన్ని నిర్దేశించడానికి శబ్ద ప్రపంచానికి ఉన్న శక్తి చాలు. పరబ్రహ్మమైన శ్రీకృష్ణ కృపచేతన ఆయనను గూర్చి చెప్పగలుగుతున్నామని అవి ఈశ్వర పరమ కృష్ణ సచితానంద విగ్రహ అనాధినారాది గోవింద సర్వకారణం. భగవంతుని రూపమాధుర్యాన్ని కనుగొనటానికి వేదాలు శృతి రూపాల గోపికలు కలిసి బృందావనంలో శ్రీకృష్ణుని మహారాసంలో పాల్గొన్నాయి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం గుణసుందవే శ్రీకాంతాయ కళ్యాణదిహేంద్రయద్నం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళాన నివాసాయ యాదాద్రీసాయ మంగళం. శ్రీకాంత మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళ. శ్రీమతే రమజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.